ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. అయితే పైన ఒక టైటిల్ పెట్టాను కదా, దేవుని నుంచి అధిక మేలులు పొందుకోవాలంటే ఏం చేయాలి? తండ్రి నుంచి మనం మన కుటుంబాలు గాని, మన మనవాళ్ళు గాని, ఎందుకంటే మనం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మనల్ని బట్టే మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాం గారిని బట్టే అబ్రహాం గారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంత ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడండి. నోవహు గారిని బట్టి నోవహు గారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. జలప్రళయం నుంచి తప్పించాడు తండ్రి. అలా మనం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటే మనల్ని బట్టి మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ తప్పుదారిలో నడుస్తున్నా కూడా వాళ్ళ మనసులు మారుస్తాడు తండ్రి. ఎందుకంటే అరే నా తల్లి నాకు నచ్చినట్టు ఉంది, నా వాక్య ప్రకారం నా బిడ్డ నడుచుకుంటుంది, మరి ఆమె వాళ్ళ గురించి బాధపడుతుంది, అసలు ఆ బాధ నా తల్లికి ఉండొద్దు అంటే వాళ్ళని మారుస్తాను. వాళ్ళని మార్చేస్తే, వాళ్ళ మనసులు మార్చేస్తే సరిపోయిద్ది కదా, నా తల్లి సంతోషంగా ఉండిద్ది కదా అని ఆలోచిస్తాడండి మన తండ్రి. మనకన్నా ఇంకా బాగా ఆలోచిస్తాడు కదా. అందుకని మీరు ఇంకా అధిక మేలులు పొందాలన్నా, మన కుటుంబంలోకి సమస్యలు శ్రమలు అనేవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ మాటలు మీరు వింటున్నారంటే అది కేవలం దేవుని కృప. ఎందుకంటే ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురు వినరు కదా, ఒకళ్ళో ఇద్దరో వింటారు. మరి మీరు వింటున్నారంటే తండ్రి దృష్టి మీ మీద ఉందని అర్థం. తండ్రి మిమ్మల్ని గమనిస్తున్నాడని ఆలోచించుకోండి. తండ్రి మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి క్షణం ఈమె ఎలా నడుచుకుంటుంది, ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, మరి భార్య విషయంలో ఎలా ఉన్నాడు, బిడ్డల విషయంలో ఎలా ఉన్నాడు, అత్తమామల విషయంలో ఎలా ఉన్నాడు, ఈమె భర్త విషయంలో ఎలా ఉంది, తన స్నేహితులతో ఎలా ఉంది, మరి చుట్టుపక్కలతో ఎలా ఉంది, ఆమె కన్నా పెద్దవాళ్ళు అత్తమామలతో ఎలా నడుచుకుంటుంది, ఆడపడుచులైనా ఇవేనండి తండ్రి ఎక్కువ గమనించేది. ఇంతకన్నా తండ్రి ఎక్కువ ఇక అంతకన్నా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, ఎంతసేపు బైబిల్ చదువుతున్నాము, ఎంత ఉపవాసం ఉన్నాము, వాటికన్నా కూడా ఫస్ట్ మన జీవితంలో మనం పర్ఫెక్ట్ గా వాక్య ప్రకారం మనం ఉన్నామా లేదా అనేది తండ్రి గమనిస్తాడు ఎక్కువ. కానీ మనం అది గ్రహించట్లేదు. అది తెలుసుకోలేకపోతున్నాం. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎన్ని పనులున్నా సరే, ఎంత టెన్షన్ ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా కూడా దేవుని సమయం దేవుని కేటాయించాలి. దేవుని సమయం దేవుని వాక్యానికి ఒక సమయం అంటూ కేటాయించాలి. మరి 1 గంట ప్రార్థన అనేది ఖచ్చితంగా నేను చేసుకోవాల్సిందే అని అనుకుంటాము. కానీ కుటుంబ పరంగా మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉంటున్నామా లేదా, ఎవరినన్నా మనం తక్కువ చేసి చూస్తున్నామా, ఎవరినన్నా మనం దూషిస్తున్నామా, ఎవరి మీదన్నా మన మనసులో ద్వేషం అనేది ఉందా, అది మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, ఎవరైనా మనలో ఒక మాట అన్నారు, అది ఇక ఆ మాట అంతటితో అయిపోవాలి. ఎందుకంటే సూర్యుడు అస్తమించే లోపే మీ కోపం అనేది ఉండకూడదు అనే తండ్రే చెప్పాడు బైబిల్లో, నా మాట కాదు కదా. ఆ ప్రకారంగా ఒకవేళ ఎవరినన్నా మీరు మాట అంటే సాయంత్రం లోపే, వాళ్ళు దూరంగా ఉంటే ఫోన్ అన్నా చేయండి, దగ్గరగా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడండి. అది తండ్రికి ఇష్టం. మనం ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నాం అనేది చూడడు తండ్రి. ఎదుటి వాళ్ళతో మనం సమాధానంగా ఉంటున్నామా లేదా, అరే వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు ఆమెని, అయినా సరే అసలు కోపమే తెచ్చుకోవట్లేదు, వాళ్ళన్నీ అంత అంత అవమానకరంగా మాట్లాడుతున్నారు, అంత దూషిస్తున్నారు, అంత భయంకరమైన మాటలు అంటున్నారు, అయినా సరే వాళ్ళ మీద ఇంత కోపం కూడా లేకుండా నేను కలిగి ఉన్న మనసే నా బిడ్డ కూడా కలిగి ఉంది, ఇదే కదా నాకు కావాల్సింది అని తండ్రి చూసి అనుకొని సంతోషించి వదిలిపెడతాడు అనుకుంటున్నారా? అస్సలు వదిలిపెట్టడు. మీరెంత సహిస్తే వాళ్ళ మీద ఆ రివెంజ్ అనేది తండ్రి తీర్చుకుంటాడు. తండ్రే చూసుకుంటాడు వాళ్ళ గురించి. ఒకటి, మనకంటూ వాళ్ళ మీద ద్వేషం ఉండకూడదు, మనకంటూ వాళ్ళ మీద కోపం ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఇలా మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని అనుకొని దేవుడే చూసుకుంటాడు, అనుకొని పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, నేను నిజంగా తప్పు చేసానో లేదో నా తండ్రికి తెలుసు, నిజంగా నా తప్పు ఉంటే నాకు పనిష్మెంట్ ఇస్తాడు, నా తప్పు లేదు అని నా తండ్రి తెలుసు, నేనేం చేస్తున్నాను, నా మనసు ఏంటో నా తండ్రికి తెలుసు, తండ్రే చూసుకుంటాడులే అని ఎప్పుడైతే మీరు అలా ఎదుటి వాళ్ళని క్షమించడం అలవాటు చేసుకుంటారో, ఇక తండ్రి చూసి ముచ్చటపడి సంతోషించి వదిలిపెట్టడండి. నీ శత్రువుల ఎదుట నేను ఘనపరుస్తానన్నాడు తండ్రి. ధనవంతులను ఎదిరించడానికి దరిద్రులను ఆయన పైకెత్తుతానన్నాడు.
నా బిడ్డలు నేను నా మాటకు లోబడి నా వాక్య ప్రకారం వాళ్ళు నడుచుకుంటా వాళ్ళంతా సైలెంట్గా ఎన్ని మాటలు అంటున్నా సరే వాళ్ళు సైలెంట్గా సహనం ఓర్పుతో ఉండే మీ మీద ద్వేషం అనేది లేకుండా అంత ప్రశాంతంగా ఇంకా మిమ్మల్ని క్షమించండి అని నన్ను అడుగుతుంటే నా బిడ్డల్ని మీరు అంత తేలిగ్గా అంత అవమానకరంగా మాట్లాడతారా అని తండ్రి చూసుకుంటాడు. వదిలిపెట్టడు అసలు. మనం వదిలేస్తాం, తండ్రి వదిలేయడు. ఎందుకంటే ఇదే సన్నివేశం ఇదే సంఘటన నా జీవితంలో జరిగింది. ఎన్నో మాటలు ఎన్నో అవమానకరమైన మాటలు అన్నారు, ఎన్నో నిందలేశారు. నేను చెయ్యని తప్పు చేశావు అని నలుగురిలో ప్రచారం చేసి అన్నారు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో మన తండ్రికి తెలుసు కదా, సమస్తము ఆయన పరిశీలన చేస్తానే ఉంటాడు కదా. నేను సైలెంట్గా ఉన్నాను, నేను పట్టించుకున్నా, తండ్రి చూసుకుంటాడు. నేను తప్పు చేశానా, అసలు ఆ తప్పు నేను చేసానా లేదా అనేది నా తండ్రికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నా తండ్రికి తెలుసు. నిజంగా నేను తప్పు చేస్తుంటే, అలాంటి ఉద్దేశంతో నేను మాట్లాడుంటే నా తండ్రి శిక్ష నాకేస్తాడు. లేదు అంటే నా తప్పు లేదు అని ఎదుటి వాళ్ళు తెలుసుకునేలా చేస్తాడు ఖచ్చితంగా అని నేను అదే నమ్మకం విశ్వాసంతో ఎదురు చూశానండి. ఊరుకున్నాను, నేనేం మాట్లాడలా. అయ్యా క్షమించయ్యా, ఏదో తెలియక చేస్తున్నారు, మీ గురించి తెలియదు, మీరు నా పక్షాన ఉన్నారని వాళ్ళకు తెలియదు, దయచేసి క్షమించండి, తెలియక చేశారు కానీ తెలిసి చేసింది కాదు అని ఎప్పుడైతే తండ్రిని అడిగాను క్షమాపణ, వెంటనే వాళ్ళు చేసిన తప్పేందో తెలిసేలా చేశాడు తండ్రి. వాళ్ళు రియలైజ్ అయ్యారు తర్వాత వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు అన్న ప్రతి మాటకి పశ్చాత్తాపడ్డారండి. అలా చేస్తాడు. మనం పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఎన్ని మాటలైనా అన్నివ్వండి, మీరు గనక తప్పు చెయ్యలేదు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అవమానకరంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మనం ఫీల్ అయితే తండ్రి పట్టించుకోడు. మనం ఎప్పుడైతే కూల్గా ప్రశాంతంగా తండ్రి చూసుకుంటాడు. ఎందుకు వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కూడా నువ్వెందుకమ్మా అంత సైలెంట్గా ఉంటావు, తిరిగి ఒక మాట అనలేవా, కరెక్ట్గా సమాధానం ఇవ్వలేవా అని అన్నారు నాతో చాలామంది. వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కూడా ఎందుకు పడుతున్నావు, ఎందుకు సహిస్తున్నావు, ఒక మాట నువ్వు తిరిగి ఇదిగో దానికి సమాధానం చెప్పలేవా అని చాలామంది అన్నారు. నేను సమాధానం చెప్పానంటే అది అంతటితో పోదు, నాకు తెలుసు. అదే తండ్రి గనక సమాధానం చెప్తే అది ఎప్పటికీ అటువంటి ఆలోచన కూడా వాళ్ళ మనసులోకి రాదు. మన మీద కోపం కూడా రాదు, భయం వేసిద్ది. అమ్మో పలానా వాళ్ళని మనం మాట అన్నామంటే తిరిగి మనకు 2 మాటలు వస్తాయి, బాబోయ్ వద్దు, వాళ్ళ జోలికి మనకెందుకు అనే మనసు అనే భయం అనేది వాళ్ళలో కలిగిద్దండి. తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మేలు. మీరు చిన్నప్పటి నుంచి ఇదే మాట, నేను ఇదే విషయం చాలా సార్లు చెప్పాను, ప్రతిరోజు చెప్తున్నాను. ఎందుకంటే మీకు అలవాటు అవ్వాలి. అసలు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉండేదో తెలుసండి. మనకు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలున్నా దేవుణ్ణి స్తుతిస్తుంటే, తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని తండ్రిని మనస్ఫూర్తిగా స్తుతిస్తుంటే అసలు ఎన్ని శ్రమలు కాదు, ఒక పక్క మనల్ని హింసిస్తున్నా కూడా మనకి బాధ అనిపించదు, నొప్పి అనిపించదు, సంతోషం వేసిద్దండి. అంత హ్యాపీగా ఉంటాం. బీపీలు షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే ఒక్కటే దానికి మెడిసిన్, తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించడమే. ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడైతే మీ మైండ్ అంతా దేవుని మీద పెట్టగలుగుతారో, పెట్టినప్పుడే నేను ఇదే విషయం మీద 2-3 వీడియోలు రీసెంట్గానే పెట్టాను. ఎందుకంటే మీకు అలవాటు అవ్వాలి. మీకు అలవాటైతే మీకు అది ప్రతిరోజు మీరు ఈ పని చేస్తే ఆ తర్వాత మన కుటుంబంలో జరిగే మార్పులు మనకు ఆశ్చర్యం వేసిద్ది. అరే ఏంది ఇప్పుడు దాకా ఇన్ని సమస్యల్లో ఉన్నాము కానీ ఎలా తీరిపోతున్నాయి అర్థం కావట్లేదే అనుకుంటాము. అదే జరిగింది నా ఇంట్లో. అప్పులన్నీ తీరిపోయాయి, ఈఎంఐలు తీరిపోయాయి, గోల్డ్కి సంబంధించిన తీరిపోయింది, అన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఏ అప్పు లేదు, ఏ గొడవ లేదు, ఏ ఈఎంఐలు లేవు. నేను చేసింది ఒక్కటేనండి, దేవుణ్ణి స్తుతించడం. అంటే అది నా గొప్పతనం కాదు, ఆ మనసు తండ్రి ఇచ్చాడు. ఆశ నాకుంది, తండ్రిని చేసిన ప్రతి మేలు మర్చిపోకూడదు, ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసిన మేలు మర్చిపోయే మనసైతే నాకు రానివద్దయ్యా అని తండ్రిని అడగడం స్టార్ట్ చేశాను. అదే మనసు తండ్రి ఇచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి చేసిన ప్రతి మేలు నేను అడిగని ఇచ్చాడు, అడగని ఇచ్చాడు, ఊహించని కూడా ఇచ్చాడు.
కారణం ఇదే. ప్రతి విషయంలో వాక్య ప్రకారం మాట్లాడాలి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, వాక్య ప్రకారమే నా చూపులు ఉండాలి, వాక్య ప్రకారమే నా ప్రవర్తన ఉండాలి, వాక్య ప్రకారమే నా పద్ధతి ఉండాలి అని ఇక నేను ఫిక్స్ అయ్యాను. 100 మంది చెప్పినా నేను విననండి. అరే అందరూ అంత ఫ్యాషన్గా ఉంటారు, అంత చక్కగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు, ఆ హెయిర్ స్టైల్ అంతా మారుస్తారు కదా, నువ్వెందుకు ఎప్పుడు అలానే ఉంటావు అంటారు. అననివ్వండి, పర్వాలేదు, నేను పట్టించుకోను. అయితే ఇప్పుడు లోకం అంతా వాగులో పోతుందని నేను కూడా పొమ్మంటావా? ఇక లోకంలో పడిపోతే లోకం వాళ్ళందరూ చెప్పారని వాళ్ళ మాట విని వాళ్ళ వెనకాల మనం నడిస్తే రేపు తండ్రి నుంచి వచ్చి ఆ ఉగ్రత నుంచి మనల్ని వాళ్ళు ఏమైనా తప్పిస్తారా? మనకొచ్చే ఆ కష్టాలు వాళ్ళని తీరుస్తారా? లేదు కదా. మనం నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారం నడవాలి. ప్రార్థన కన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదే. మనం ప్రార్థన కన్నా మన ప్రవర్తన, మన పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి. నా తల్లిదండ్రులు నన్ను ఎంత బాధ పెట్టినా, మా నాన్న ఒక్కో టైంలో ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు, నా తప్పు లేదు. అదేం నాన్న, నేనెక్కడికి వెళ్తాను నాన్న, నాకెవరున్నారు, ఇంకా నేను బయటికి వెళ్ళి నేనెక్కడ బతకాలి నాన్న. అట్లా నేనేం చిన్నపిల్లని కాదు, డిగ్రీ అయిపోయింది, నువ్వు నా దగ్గర వద్దమ్మాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేనేం చేశాను నాన్న అని చెప్పాను. బాధపడ్డానే కానీ వాళ్ళని ఎదిరించడం కానీ, వాళ్ళ మాట వాళ్ళకి మనసు నొచ్చుకునేలా తిరిగి మాట్లాడతాం కానీ ఏం మాట్లాడండి. ఏడుస్తా, కాకపోతే మనసు బాధేసింది కదా, ఇక దేవుడే చూసుకుంటాడు, తండ్రే మారుస్తాడు వాళ్ళ మనసులు, మార్చాడు. ఇలా మనం ప్రతి విషయంలో వాక్య ప్రకారం ఉండగలిగితే తండ్రి చేసిన ప్రతి మేలు మనం తలుచుకొని జ్ఞాపకం చేసుకొని స్తుతించడం స్టార్ట్ చేయండి. అదే నాకు కావాలి. మీరు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, నేను చూడట్లేదు కదా. అసలు మీరు స్టార్ట్ చేయండి. మన కుటుంబంలో ఆ చేంజ్ అనేది మీకు తెలిసిపోయిద్దండి. మన ప్రవర్తనలో మార్పు వచ్చింది, మన మాటలో మార్పు వచ్చింది, మన కుటుంబంలో మార్పులు వస్తాయి. అది మీరు అనుభవించాలి. అది తండ్రిని మనస్ఫూర్తిగా స్తుతించండి. ఏ పనిలో ఉన్నా ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. మనం అనవసరమైన జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు ఆ ఫంక్షన్లో పలానా వాళ్ళ పెళ్లిలో వాళ్ళు అప్పుడు ఆ మాట అన్నారు కదా అని ఎప్పుడెప్పుడో అవసరం లేని అన్నీ మనం గుర్తు చేసుకుంటాం. కానీ అసలు మన తండ్రి మనకు చేసిన మేలులు మనం గుర్తు చేసుకోవట్లేదు. అందుకే మన కుటుంబాలు ఎట్లానే ఉండిపోతున్నాయి. ఇది మీరు అలవాటు చేసుకోండి. మీ కుటుంబంలో మార్పు మీరే చూస్తారు.